అక్క ఫస్ట్ కేటీఆర్ అరెస్ట్ అన్నారు, తర్వాత హరీష్ రావుని అరెస్ట్ చేసిరు, తర్వాత కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిరు, ఈరోజు ఎర్రల శ్రీనివాస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు మరి అరెస్టుల పరంపర ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది అనుకోవచ్చు? ఎందుకంటే కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు వాళ్ళ ఎంబడి ఉండే ఈ సెకండ్ క్యాడర్ లీడర్లను ఫస్ట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ మీద దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఈరోజు 4:30కి ఇప్పుడు నేనే 7:30కి పోయినా ఎర్రల సీనన్న ఇంటికి. 7:30కి నేను పోయినా అంటే 4:30కి పోలీసు వాళ్ళు వచ్చిరట. పోయే వరకు వాళ్ళ డోర్ దగ్గర ఉన్నారు, లోపల సీనన్న వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. అప్పటి నుంచి అక్కడనే ఉన్నారు మొత్తం పోలీసు వాళ్ళు. మాసప్ ట్యాంక్ పోలీసు అక్కడనే ఉన్నారు, ప్లస్ వెస్ట్ మారేడుపల్లి పోలీసు అక్కడనే ఉన్నారు. ఏం అవసరం వాళ్ళకు? ఏమన్నా ఏంది టెర్రరిస్టా? ఇప్పుడు ఏదన్నా ఉంటే చిన్నగా దాంతో ఉన్న కౌశిక్ రెడ్డి గారితో ఉన్న ఆ కేసులో ఏంటంటే చిన్నగా నోటీస్ ఇచ్చేదంట. అది సెక్షన్ వస్తారు కదా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి, అంతా 4:30కి వచ్చి ఇంటి చుట్టూ పరిహరించి ఎందుకు అదంతా? ఇది ఒక హై డ్రామా ఇది. ఎందుకంటే అది కేసు కూడా నోటీస్ ఇచ్చేదే, పిలిపిస్తే వచ్చి సంతకం పెట్టేదే. నిన్న ఉన్నప్పుడు ఏదో శంషాబాద్లో ఉన్నప్పుడు కాల్ చేసిండ్రట, ఒకటేసారి చేసిండ్రట, 5-6 సార్లు చేసినామంటారు. ఒకటేసారి చేస్తే నేను రేపు వస్తా సరే అని చెప్పిండ్రట. రేపు వచ్చేదాకా అంటే 10 గంటల తర్వాతనో లేకపోతే లేచి స్నానం చేసి ఇంత బ్రేక్ఫాస్ట్ చేసుకొని పోయేటోడు కదా. అంతకుముందే 4:30కి వచ్చి ఒక హైడ్రామా క్రియేట్ చేసి వాళ్ళ కుటుంబాన్ని భయభ్రాంతులకు చేసి పాపం వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏడుస్తున్నారు, భయపడుతున్నారు. అంటే ఏం చేసిండ్రో వాళ్ళకి ఇంట్లోకి తెలియదు కదా. ఇప్పుడు మనం రాజకీయంలో ఉన్నాం కాబట్టి, మనం తిరుగుతున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది ఇది ఒక కక్షపూరితమైనవి ఇవన్నీ ఉంటాయి మామూలు అని. కానీ ఇంట్లోకి తెలియదు కదా, వాళ్ళు ఏడుస్తున్నారు పాపం. నేను పోయినా ఇంట్లోకి కూడా పోయినా, వాళ్ళు చాలా ఏడుస్తున్నారు. ఇదంతా భయభ్రాంతులకు చేసుడు. ఇంకోటి నిన్నటి దాంతో అల్లు అర్జున్ ఎపిసోడ్ అయిపోయింది. ఇక నేను మొన్న ఒకసారి చెప్పిన ఇదే అనుకుంటా, ఇంకా ఏం దొరకలేదు అనుకున్నా. ఇగో మళ్ళీ ఇది ఇక్కడ దొరికింది, ఇలా ఇది మాట్లాడుకోవాలి. ఈరోజు వాళ్ళు కలిసిండ్రు, అది బ్యాగులు పోయినాయా, మాట ముచ్చట అయిందా, ఏమైందా, ఆశించింది దొరికినట్టున్నది, మంచిగా అక్కడ కాంప్రమైజ్ అయినరు. ఇలా అల్లు అర్జున్ కట్ అవుతుంది ఈ విషయం. ఈ రోజుతో కట్టిగా ఈ రోజు నిన్న నైట్తోనే కట్టు, ఈ రోజు కలుస్తారని మళ్ళీ ఒకటి చేయాలి. మళ్ళీ ప్రజలు మళ్ళీ ఆలోచిస్తారు కదా, అయ్యో మా రుణం ఆపేయ్యా, అయ్యో మళ్ళీ మాకు ఇచ్చిన హామీ లేటువా, మళ్ళీ మా పెన్షన్ లేటువా అని మళ్ళీ ప్రజలు దేవుడు ఆడతారని మళ్ళీ ఇలా పొద్దున్నే ఇది షురు చేసి అరెస్టులు పదే కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులను కేవలం టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులనే చేస్తారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు అండగా ఉంటున్నారు కదా. ఇప్పుడు ప్రజలు బాధపడతా అంటే ఎక్కడ బాధపడ్డా కూడా అక్కడ బీఆర్ఎస్ నాయకులు ఉంటున్నారు. తెలంగాణ భవన్ ఉంటుంది, తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ లెక్క పనిచేస్తుంది, లీగల్ సెల్ పనిచేస్తుండ్రు, ఎప్పటికప్పటికి లీగల్ సెల్ పనిచేస్తుండ్రు. ఎక్కడ ప్రజలకు ఏ అవసరం వచ్చినా కూడా హరీష్ అన్న కానీ రామన్న కేటీఆర్ అన్న కానీ ఎక్కడక్కడ ఉంటుండ్రు. మా లీడర్లు మేము అందరం పోతున్నాం ఎక్కడక్కడ. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకొని ఏం బాధలు వచ్చి మళ్ళీ ఎక్కడ మా మీద పడతారో అని మళ్ళీ ఈ డ్రామాలు చేసిండ్రు. తెలంగాణలో ప్రజలంతా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. కావాలనే బీఆర్ఎస్ నాయకులు వాళ్ళని రెచ్చగొడుతున్నారు, రోజుకొక పొలిటికల్ స్టంట్స్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సిగ్గుండాలే రేవంత్ రెడ్డికి అనటోళ్లకు. ఓదుకు పిల్లలు రోజు చిన్న పిల్లలు అత్యాచారాల బారిన పడుతున్నారు. గురుకుల పిల్లలు మొత్తం విషాహారం తిని, ఆ పురుగుల అన్నం తిని వాళ్ళు చనిపోతున్నారు, హాస్పిటలైజ్డ్ అవుతున్నారు. మొత్తం ఎంత ఘోరంగా ఏంది క్రైమ్ పెరిగిపోతున్నది. ఎక్కడికక్కడ ముసలోళ్ళు ఏంది వాళ్ళకు పెన్షన్లు సరిగా రాక మొత్తుకుంటున్నారు, రుణమాఫీ కాక రైతులు మొత్తుకుంటున్నారు, వాళ్ళకి రైతు బంధుల రాక మొత్తుకుంటున్నారు. సిగ్గుండాలే ఏమన్నా అనడానికి. ఏం మాట్లాడుతున్నాడు ఆడ కూర్చొని మాట్లాడి మాది ప్రజారాజ్యం అని ఒక్కనాడు ఆ గేట్లు తీసుకుపోయి ఒక్కనాడు ఆ గేట్లు కొట్టించి ఒకటే నాడుగా అనవాడాడు. అంటే మళ్ళీ ఇప్పటి వరకు ప్రజలకు అందుబాటులో లేడు, ఏది లేదు. ఇలా డైవర్షన్ అంతే. ఇప్పుడు అసెంబ్లీ జరిగిందని మొన్నటిదాకా అల్లు అర్జున్ టాపిక్ ఉండే, ఈరోజు మళ్ళీ ఏదైతే ఎర్రల శ్రీనివాస్ సంబంధించి ఈ టాపిక్ నడుస్తుంది. అంటే అన్ని డైవర్షన్లో భాగంగా చేస్తున్నాడు అనుకోవచ్చు. అది మామూలుగా చిన్న పిల్లగానికి కూడా ఇప్పుడే మర్చిపోయిన చిన్న పిల్లగానికి కూడా అర్థమవుతుంది డైవర్షన్ అని. ఎప్పుడు ఏ గోల ఉండాలి, మాట్లాడుకోవడానికి ఉండాలి, ప్రజలకు మైండ్ ఇవ్వద్దు, ప్రజలకు వేరే న్యూస్ ఇవ్వద్దు, వేరే వాళ్ళకి మాకు అందుతలేదు అన్నట్టు ఉండక ఈ న్యూస్ ఆ న్యూస్ వాళ్ళ అరెస్ట్ వీళ్ళ అరెస్ట్ ఏది లేదు. ఇప్పటి వరకు ఏదన్నా నిరూపించిండ్రా? ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఇది అన్నారు, అదన్నారు, రేసు ఈ కార్ రేస్ అన్నారు, ఏదో ఒకటి రోజుకొకటి ఏదో ఒకటి అంటారు. వాళ్ళది ఏం లేదు. కావాలని బీఆర్ఎస్ లీడర్లను అరెస్ట్ చేయాలి, భయభ్రాంతులకు వేయాలి, ఎవరైనా పోస్టులు పెడితే లోపటేయాలి, భయభ్రాంతులకు వేయాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఇదే తప్ప రేవంత్ రెడ్డి చేసేది లేదు, ఒరగబెట్టేది ఏం లేదు. మరి అంతే చేస్తే మరి బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించడం మాంతరా, భయపడేమన్నా? అస్సలు మానం. 100 కేసులు పెట్టినా 1000 కేసులు పెట్టినా కూడా మానేది లేదు, మానే ప్రసక్తే లేదు. ప్రశ్నలు అడిగేదే ఉన్నది. బీఆర్ఎస్ లీడర్ల రక్తంలో ఉన్నది. ఆనాడు భయపడితే రాష్ట్రం వచ్చేది కాదు, ఈ రోజు భయపడితే మళ్ళీ రేవంత్ రెడ్డి రాజ్యం పోదు. కాబట్టి భయపడే ప్రసక్తే లేదు. ఎన్ని కేసులన్నా పెట్టుకొని ప్రజల తరపున నిలబడే. జై తెలంగాణ.